హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంట్రా బాబు పొద్దున స్టార్ట్ చేసేది ఈ సుత్తి గోళ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో అదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే చికెన్ ఫ్రై గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అంత ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే చికెన్ కడిగి తీసుకోవాలి. దాని తర్వాత ఆ చికెన్ పొయ్యి మీద పెట్టి అంటే కడాయి పెట్టాలి. కడాయిలోనే చికెన్ ఉంటుంది అనమాట. అదే కడాయి తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిపేసి ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మొత్తం అంతా అంటే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా తీసేసేయాలన్నమాట. ఎందుకంటే వాటర్ ఉంటే చికెన్ ఫ్రై ఎలా చేయలేం కదా. సో ఆ వాటర్ అంతా తీసేసినాక కూడా మళ్ళీ వాటర్ ఉంటుంది, అది మనకి తెలియదు. సో అందుకనే మనం పీసెస్ అనేది అలా పక్కకి జరిపేస్తే సో మధ్యలో వాటర్ అనేది మనకు కనపడుతుంది అనమాట. సో ఆ వాటర్ అనేది మొత్తం అంతా కూడా ఇంకిపోయేంత వరకు అంటే ఎగిరిపోయేంత వరకు సో అలా కొంచెంసేపు అలా పొయ్యి మీద పెట్టేస్తే కొంచెంసేపటికి ఆ వాటర్ అంతా అలా అయిపోతుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ వచ్చేసి చాలామంది కొంచెం ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. సో డైట్ అని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారు కదా, సో ఆయిల్ కొంచెం తక్కువగా తింటారు. సో ఆయిల్ అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఆయిల్లో మొత్తం అంతా పీసెస్ అంతా ఇలా ఫ్రై చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడే కానీ నాన్ వెజ్ చేసేటప్పుడు ఎక్కువగా వేసుకోవాలి. నార్మల్ కర్రీస్లో అయితే తక్కువగా వేసుకున్నా పర్లేదు, కానీ ఎప్పుడు ఏ కర్రీ నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు ఏ కర్రీస్ చేసినా కూడా కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి. అంటే పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. అండ్ సాల్ట్ ఇంతకుముందు మనం ఉడికించుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాము, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసాము. సో సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. లేదు ఎక్కువగా వేసుకున్నారనుకోండి, మర్చిపోయి ఎక్కువగా వేసుకున్నారనుకోండి నార్మల్ చికెన్ కాస్త ఉప్పు చికెన్ అయిపోతుంది, ఉప్పు చెప్పలేక ఉప్పు చికెన్ అయిపోతుంది అనమాట. సో సాల్ట్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము ఉడికించేటప్పుడు వేసుకున్నాము, సో ఇప్పుడు కొంచెం వేసుకోవాలని చెప్పి గుర్తుపెట్టుకొని వేసుకోండి. సో ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా అలా కలిపేసేసిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇంట్లో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుంటే మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడే ప్రస్తుతానికి నార్మల్గా అయితే ఇట్లా చేస్తున్నప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా మగ్గించి తీసేసరికి మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఈ కలర్ రావాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఒక్కసారి అలా కలిపేసేసి తీసేసి ఇంకా మీకు రోటీస్లో కానీ అండ్ సాంబార్కి అంచుకైతే ఇది సూపర్గా ఉంటుంది. ఇంకా లేదు అలాగే తినాలి అనుకుంటే అలాగే కూడా తినొచ్చు. అలా తినాలి అనుకున్నప్పుడు పైనుంచి లెమన్, కానీ దీనికి పక్కన మాత్రం కాంబినేషన్ కంపల్సరీ ఉల్లిపాయతోటే తినాలి. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఉల్లిపాయతోటి నిమ్మకాయ పెట్టుకొని తింటే సామిర్రంగా సూపర్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.